హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎడ్యూ9 యూట్యూబ్ ఛానల్. నిన్న హైకోర్టు జడ్జిమెంట్ రావడం జరిగింది. సో ఈ హైకోర్టు జడ్జిమెంట్ని మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తూ ఉన్నాను. సో ఒక్కసారి ఏం జరిగింది నిన్న హైకోర్టులో వాదోపవాదాలు ఏం జరిగాయి అనేది నేను ఒకసారి క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మన కంట షోర్స్ తప్ప రేవంత్ అన్నకి విద్యార్థులు మొర వినిపిస్తలేదు. కోర్టు జడ్జిమెంట్ నిన్న వచ్చింది, ఆల్మోస్ట్ 24 అవర్స్ గడిచింది. ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఒక్క స్పందనే లేదు. చీఫ్ జస్టిస్ పేరు అలోక్ అరాధే అండ్ జస్టిస్ శ్రీనివాసరావు. రిట్ పిటిషన్ నెంబర్స్ వచ్చేసి 1062, 1063, 1064, 1065, 1066, 107, 1068, 1069, 1071, 1072, 1073, 1075 ఇట్లా దగ్గర ఒక 16 రిట్ పిటిషన్స్ అన్ని కలిసి కామన్ జడ్జిమెంట్ అనమాట. సో కాలేజీల వైపు నుంచి డి ప్రకాష్ రెడ్డి గారు లెర్నడ్ సీనియర్ కౌన్సిల్ అండ్ శ్రీ రఘురామ్ గారు సీనియర్ కౌన్సిల్ అండ్ ఎస్ నిరంజన్ రెడ్డి రిప్రజెంటింగ్ తరుణ్ రెడ్డి ప్లేస్లో ఈయన వచ్చారు. సాయిరామ్ కనకమేడల ఒక లాయరు, అవని, వీళ్ళందరూ కూడా సుదర్శన్ రెడ్డి అడ్వకేట్ జనరల్ ఫర్ ది స్టేట్ అండ్ మెహబూబ్ అలీ స్టాండింగ్ కౌన్సిల్ ఫర్ ఆల్ ఇండియా టెక్నికల్ కౌన్సిల్ ఎడ్యుకేషన్. అబ్దుల్ మొహమ్మద్ గారు వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ నుంచి అపేర్ అయ్యారు. ఈ స్టోరీ ఏం జరిగిందనేది చూసినట్లయితే ద ఇంట్రా కోర్ట్ అప్పీల్స్ 5వ తారీఖు 9వ నెల ఒక జడ్జిమెంట్ వచ్చింది. పాస్డ్ బై ద లెర్నడ్ సింగిల్ జడ్జి భాస్కర్ రావు గారు అని భాస్కర్ రెడ్డి గారు ఈయన ఒక జడ్జిమెంట్ ఇచ్చాడు. ఆ జడ్జిమెంట్లో డిస్మిషన్ చేస్తూ రిజెక్టెడ్ ద ఇంటర్లక్టరీ అప్లికేషన్ ఫైల్డ్ బై ద అప్పిలెంట్ సీకింగ్ ద డైరెక్టెన్స్ ఫ్రెష్ మాపప్ రౌండ్. ఇప్పుడు ఓవరాల్గా ఈ వచ్చినటువంటి జడ్జిమెంట్ తాలూకు ఏంటంటే ఈ మాపప్ రౌండ్ అనేది కండక్ట్ చేయమన్నారు. చాలామంది ఇప్పటివరకు మనం మెడికల్లో మాత్రమే ఈ టర్మ్ వింటూ ఉంటాము, కానీ బీటెక్ కౌన్సిలింగ్లో మాపప్ రౌండ్ అంటే ఏంది, అసలు 4th ఫేజ్ జరుగుతుందా? నిన్న కూడా నేను 4th ఫేజ్ అని చెప్పాను. ఈ మాపప్ రౌండ్ అంటే అసలు ఏం జరగద్దంటే, ఏదైతే ఇప్పుడు ఉదాహరణకు ఐఆర్ఈ కాలేజ్ ఉందనుకోండి, ఐఆర్ఈ కాలేజీకి ఒక 300 సీట్స్ లేకపోతే ఎన్ని సీట్స్ వచ్చినాయి అనుకున్నట్లయితే ఆ కాలేజ్ వాళ్ళే కండక్ట్ చేయాలి. కానీ దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏదైతే ఉన్నాయో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ జేఎన్టీయూ ఇవ్వాల్సి ఉందన్నమాట. సో నిన్న ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో యాక్చువల్గా ఒక స్టోరీ ఏం జరిగిందని నేను చెప్తాను అనమాట. సింగిల్ జడ్జి ఫస్ట్ ఏమైందంటే, సింగిల్ జడ్జి భాస్కర్ రెడ్డి దగ్గరికి పోతే ఆయన రిజెక్ట్ చేశాడు ఫైల్ని. దాని తర్వాత డివిజన్ బెంచ్కి వెళ్ళింది కాలేజీల వాళ్ళు. డివిజన్ బెంచ్కి వెళ్ళిన తర్వాత ఆ డివిజన్ బెంచ్లో ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఒకసారి మీరు సింగిల్ బెంచ్కి వెళ్ళమని చెప్తే సింగిల్ జడ్జి మొత్తం వింటూ ఒక ప్రేయర్ అడిగారు. ప్రేయర్ అంటే కాలేజీ వాళ్ళు రిక్వెస్ట్ అడిగారు, మా సీట్స్ని యాడ్ చేయండి, మమ్మల్ని స్పాట్ అడ్మిషన్స్లో కన్నా అనుమతించండి అని చెప్తే, నేను మీ ప్రేయర్ని యాక్సెప్ట్ చేయను, నీ కేసుని మాత్రం అలాగే ఉంచుతాను, ప్రేయర్ని అయితే నేను రిజెక్ట్ చేస్తున్నానని చెప్పి సింగిల్ జడ్జి భాస్కర్ రెడ్డి గారు చెప్పారు. చెప్పిన తర్వాత దాన్ని పట్టుకొని నిన్న మార్నింగ్ మళ్ళీ రిట్ పిటిషన్ వేసుకొని మళ్ళీ వీళ్ళు చీఫ్ జస్టిస్ దగ్గరికి డివిజన్ బెంచ్ దగ్గరికి పోతే వాళ్ళు వీళ్ళ యొక్క ప్రేయర్ని యాక్సెప్ట్ చేస్తూ అక్కడ సింగిల్ జడ్జిలో ఉన్నటువంటి ఏదైతే కేసు ఉందో దాన్ని కంటిన్యూ అవుతుంది, దాని యొక్క ఫైనల్ జడ్జిమెంట్ని బట్టి దీనికి ఉంటుందని చెప్పేసి చెప్పారు. ఇట్లా వెళ్ళినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏంటి చాలామంది పేరెంట్స్ అడుగుతూ ఉన్నారు. ఇందులో విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విజేఐటీ కూడా ఉందండి. దీంతో పాటుగా మరిలక్ష్మణరెడ్డి ఇన్స్టిట్యూషను, ఐఆర్ఈ ఇన్స్టిట్యూషను, అదేవిధంగా మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్, వర్ధమాన్, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఈ మాపప్ రౌండ్ అంటే ఏంటంటే, ఇప్పుడు అసలు గవర్నమెంట్ ఏం చేయబోతుంది? చీఫ్ జస్టిస్ క్లియర్గా ఇది అన్యాయం జరిగింది అని ఇందులో క్లియర్గా మెన్షన్ చేస్తూ పాయింట్ నెంబర్ 18 కానీ మనం చూసినట్లయితే 18 ఒకటి నేను చదివి వినిపిస్తాను, ఎందుకంటే జడ్జిమెంట్ యొక్క ఫైనల్ సమ్మరీ అనమాట ఇది. 18లో ఉంది మనకి. ఈ 18 పాయింట్ ఏం చెప్తుంది అంటే గవర్నమెంట్కి ఏం డైరెక్షన్ చేసింది అనేది మనం కానీ చూసినప్పుడు, సో ద రెస్పాండెంట్స్ మే ఫైల్ ద కౌంటర్ అఫిడవిట్ బిఫోర్ ద లెర్న్డ్ సింగిల్ జడ్జ్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 2 weeks ఫ్రమ్ ది టుడే. The learned single judge is requested to deal with the writ petitions expeditiously. మాపప్ రౌండ్ కండక్ట్ చేయమనేది ఓవరాల్గా చీఫ్ జస్టిస్ గారు చెప్పినటువంటి సారాంశం. కానీ ప్రభుత్వ అధికారులు నేను నిన్న ఈరోజు కొంతమందితో జేఎన్టీ అధికారులతో మాట్లాడితే, అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్తో మాట్లాడితే, మాకు హైయర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రేవంత్ రెడ్డి అండి, మా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తే మేము అదే చేస్తాం. అన్యాయం జరిగిందని అన్ని కోర్టులు ఒప్పుకుంటున్నప్పటికి కూడా ప్రభుత్వం తీవ్రమైనటువంటి మొండి వైఖరి. ప్రజాస్వామ్యంలో జనరల్గా ఇలా ఎప్పుడు ఉండదు. మల్లారెడ్డి ఫ్యామిలీకి సీట్లు ఇవ్వకూడదు. మల్లారెడ్డి ఏం చేసిండు, ఫైనల్గా ఈ హెరాస్మెంట్ పడలేక ఆయన పోయేసి మెడికల్ కాలేజీలన్నింటినీ తీసుకెళ్లేసి సెంట్రల్ గవర్నమెంట్లో డీమ్డ్ యూనివర్సిటీలో కలిపేసిండు. తెలంగాణ విద్యార్థులకు 400 సీట్లు మెడికల్ సీట్లు లాసు. ఇప్పుడు రిమైనింగ్ కాలేజీలను కూడా తీసుకుపోయి ఆయన ఏం చేస్తాడు, ఆయన డీమ్డ్ యూనివర్సిటీలో కలుపుకుంటాడు. మల్లారెడ్డికి వచ్చిన నష్టం లేదు. వ్యక్తులంగా ఇప్పుడు కూకట్పల్లి నుంచి ఇప్పుడు ఈ లైన్ బెల్ట్ అంతా ఏదైతే ఉన్నాయో ఉన్న కాలేజెస్ అన్ని పేరెంట్స్ లేక చాలా ఇబ్బందులు పడుతూ ప్రతి స్టూడెంటు కూకట్పల్లి నుంచి ఇబ్రహీంపట్నం ట్రావెల్ చేస్తున్నారు. కొంతమంది స్టూడెంట్స్ కూకట్పల్లి నుంచి గట్కేసర్ ట్రావెల్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా గోస అన్నమాట ఇది. పేరెంట్స్ అందరూ ఎంతో బాధలు పడుతూ ఎక్కడ సీట్స్ దొరక్క ఇబ్బంది పడుతున్నారు. కానీ ప్రభుత్వం యొక్క మొండి వైఖరి అంటే ఇది యాక్చువల్గా ఏంటంటే, ఇంత తీవ్రమైనటువంటి మొండి వైఖరి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశిస్తుంది మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు.
నిన్న రేవంత్ అన్న మాట్లాడుతూ యూట్యూబ్ ఛానల్స్ అన్నీ ఏది పడితే అది వేస్తున్నారంట. యూట్యూబ్ ఛానల్స్ అంటే ఏది పడితే అది వేస్తున్నారంటే మీరు చేసే పరిపాలన అట్టుంది. మరి ప్రభుత్వము, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ, అదేవిధంగా న్యాయ వ్యవస్థ ఇవన్నీ కలిసి పనిచేస్తూ ఉంటాయి. ఇది ఇంత తీవ్రమైనటువంటి ఇంజస్టిస్ జరిగింది, న్యాచురల్ జస్టిస్కి వ్యతిరేకంగా జరిగిందని చెప్పేసి ఇన్ని కోర్టులు చెప్తూ ఉన్నా, చీఫ్ జస్టిస్ చెప్తూ ఉన్నా ప్రభుత్వం తన మొండి వైఖరి విడనాడకపోవటం ప్రజల పాలిట శాపంగా చెప్పొచ్చు. ఇది ఇప్పుడు యాక్చువల్గా తెలంగాణ ప్రభుత్వం గురించి నేను 2 ముక్కలు మాట పలుకుబడగలిగినటువంటి వ్యక్తులు ఉంటారనమాట. అంటే బాగా మాట్లాడగలిగిన వాళ్ళు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను బాగా గలగలా మాట్లాడతానని నేను అనుకుంటాను. నాలాంటి వాళ్ళు కన్సల్టెంట్స్ అందరూ ఉంటారు. ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అనుకోండి, రియల్ ఎస్టేట్ మీడియేటర్స్ అనుకోండి, రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ అనుకోండి, అందరి నోట్లో మట్టి కొడుతుంది. రియల్ ఎస్టేట్ లేదు, కన్సల్టెన్సీ వాళ్ళకి కన్సల్టెన్సీ బిజినెస్ లేదు, అసలు ఏది ఎవరికి బిజినెస్ లేకుండా చేస్తే మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఏదో చేస్తుంది అనుకున్నాం. కానీ మొండి ధోరణి ప్రదర్శిస్తూ ఉంది. ఒకవైపున మనతో కొట్లాడుతూనే ఇంజనీరింగ్ కాలేజీలు వర్సెస్ తెలంగాణ గవర్నమెంట్ ఒక్కొక్క కొట్లాడుతూ ఉంది, మధ్యలో హైకోర్టు ఉంది. ఈ జడ్జిమెంట్ని ఇంప్లిమెంట్ చేసేద్దని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ నిన్న జరిగినటువంటి ఇంకొన్ని పరిణామాలు కానీ మనం చూసినప్పుడు మెడికల్ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి నాన్ లోకల్ స్టేటస్ మీద ఒక ఇష్యూ వస్తే వీళ్ళు ఏం చేశారంటే కొంతమంది బైపీసీ విద్యార్థులు విజయవాడలో మంచి కాలేజీలు ఉన్నాయని చెప్పేసి విజయవాడ పోయి చదువుకున్నారు. వాళ్ళందరినీ కూడా నాన్ లోకల్ అని చెప్పేసి రిజెక్ట్ చేసి పడేసిండు. సరే హైకోర్టు సానుకూలంగా నిర్ణయం తీసుకోమని చెప్పి హైకోర్టు చెప్తే మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయిండు. అంటే అసలు ఎవరితో కొట్లాడుతున్నారు? ఒకవైపు హైడ్రా పేరు చెప్పేసి రియల్ ఎస్టేట్ ఏజెంట్లు అందరూ కొంప ముంచేసిండ్రు. ఎవరికి చేతిలో పని లేదు, ఏ ప్లాట్ అమ్ముడుపోవట్లేదు, ఎవరికోటి నెత్తి మీద చెంగి ఒడ్డేసుకొని కూర్చొని ఉన్నాడు. అడ్మిషన్లు చేసుకుందామని మేము అనుకుంటే మా నోట్లో మట్టి కొట్టేసిండ్రు. అడ్మిషన్లు లేవు, పాళ్ళు లేవు. వచ్చిన అడ్మిషన్లన్నీ తీసుకున్నాం, వెనక్కి ఇచ్చిన పేరెంట్స్ చేత తిరిగి తినాల్సి వచ్చింది. మెడికల్ కాలేజ్ పిల్లలు వాళ్ళు తెలంగాణ విద్యార్థులే పాపం, దాదాపు 3,000 మంది పిల్లలు. వాళ్ళు ఏదో విజయవాడలో మంచి కాలేజీలు ఉన్నాయి కదని చెప్పి 2 సంవత్సరాలు అడిగి చదువుకున్నారు. వాళ్ళందరికీ సీట్లు లేకుండా చేసిండ్రు. అంటే పోనీ ఏ వర్గానికి మేలు జరిగింది? ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అన్న స్కిల్ యూనివర్సిటీ ప్రకటించిండు. నేను చూసిన ఆ స్కిల్ యూనివర్సిటీ అది ఇప్పుడు ఈ సంవత్సరం స్టార్ట్ అవుద్దని చెప్పేసి మేము ఎంతో కలలుగన్నాం. అది ఇంతవరకు ఆడ ఒక మనిషి లేరు. అంటే ఇంజనీరింగ్ స్టాఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ ఇండియా గచ్చిబౌలిలో స్టార్ట్ చేస్తా ఉన్నారు. సో దానికి సంబంధించి ఒక స్టాఫ్ కానీ ఒక వ్యక్తి కానీ అక్కడ లేరు. ముచ్చింతల్లో ఫౌండేషన్ స్టోన్ వద్దంటే అది కన్స్ట్రక్షన్ అయిపోయేసరికి ఒక 4 ఏళ్ళు పడుతుంది, అది అయ్యేది లేదు. ఇంకేదో యూనివర్సిటీ అన్నారు, స్పోర్ట్స్ యూనివర్సిటీ అన్నారు. దానికి సంబంధించినటువంటి ఒక విధి విధానాలు లేదు. పాలసీ డెసిషన్స్ అనౌన్స్ అవుతున్నాయే తప్ప ఇంప్లిమెంటేషన్ దశలోకి ఏది కూడా రావట్లేదు. విద్యాశాఖ కమిషన్ అన్నారు. విద్యాశాఖలో ప్రమాణాలను పెంచాలన్నట్లయితే ఒక పాలసీని ప్రెడిక్టబుల్ పాలసీ పెట్టుకొని ముందుకు పోవాలి తప్ప హైకోర్టులు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లు తెచ్చుకొని కమ్మగా ఉన్నటువంటి కాలేజీలు నువ్వు అవసరమైతే కాలేజీని హ్యాండ్ ఓవర్ చేసుకో, మల్లారెడ్డి మీద కోపం ఉంటే. కానీ ఆయన తీసిపోయి డీమ్డ్ యూనివర్సిటీ చేసుకుంటున్నాడు. తెలంగాణ పిల్లలు ఎవరికి సీట్లు లేకుండా పోతాయి. ఇప్పుడైనా గవర్నమెంట్ పెద్దలు గుర్తించి హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అయినా సానుకూలంగా స్పందించి రేపటి లోపల కానీ సీట్లు ఇచ్చితే కొద్దిమంది అయినా ఇంకెవరైనా మిగిలిపోయినటువంటి పిల్లలు, లేకపోతే దీనికోసం ఎదురు చూస్తున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఈరోజు ఈనాడు పేపర్లో తాటికాయ అంత అక్షరాలతో 3,000 సీట్లు వచ్చినాయని హైకోర్టు ఇచ్చిందని చెప్పేసి ఈనాడు పేపర్లో వేసిండ్రు. మరి ప్రజలందరూ ఈనాడిని నమ్ముతారు, లేకపోతే ఎడ్యునైన్ నమ్ముతారు. మేమందరం కూడా యూట్యూబ్ ఛానల్స్ చాలామంది కూడా ఆ జడ్జిమెంట్ని బేస్ చేసుకొని వేసినాము. మేము ఇవ్వము అంటే ఇదేమన్నా మొండితనమా? చిన్నపిల్లడు చాక్లెట్ తీసుకుని నేను ఇవ్వనన్నట్టుగా ఏంటండి ఇది? ప్రభుత్వ వ్యతిరేక విధానాలు మాట్లాడితే ఎవరన్నా మాట్లాడితే ప్రభుత్వ వ్యతిరేక విధానం కాదు. ఎందుకంటే వేల మంది విద్యార్థులు ఈరోజు సుదూర ప్రాణంలో వాడు ఉండేది ఒకటి, ఇక్కడ వాడు జర్నీ చేయాల్సింది 40-50 కిలోమీటర్లు పోయి 4 ఏళ్ళు చదవాలంటే ఆ నొప్పి పడేవాడికి తెలుస్తుంది. మీకేం తెలుస్తుంది? బుర్రా వెంకటేశం గారు ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారో ఈయన మిగిలినటువంటి వ్యక్తులతో డిస్కస్ చేసి ప్రిన్సిపల్ సెక్రటరీ సారే పాలసీస్ రూపొందిస్తారు. పాలసీస్ రూపొందించేటప్పుడు సామాన్యుల యొక్క కష్టాలను కూడా గుర్తించాలి. సామాన్య విద్యార్థుల యొక్క కష్టాలను గుర్తించకుండా నాకు ఒకటి విచిత్రం ఏంటంటే ప్రజాస్వామ్యంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి విలువ లేకుండా పోతుంది అని కాలేజీ యాజమాన్యాలు భయపడుతున్నాయంటే తెలంగాణ రాజ్యంలో డెమోక్రసీ నడుస్తుందో రాచరికం నడుస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. సో నిన్న అందరూ తేనె తుట్టిని కదిలించినట్టుగా మళ్ళీ యూట్యూబ్ ఛానల్ అందరూ కదిలించాడు అనమాట రేవంత్ అన్న. నిన్న ప్రెస్ మీడియా కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ యూట్యూబ్ ఛానల్స్ అన్న ఆర్టీవీ యూట్యూబ్ ఎవరి జర్నలిస్ట్ అర్థం కావట్లేదంటే ఈరోజు ఆ యూట్యూబ్ ఛానల్స్ వల్లే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈరోజు తీన్మార్ మల్లన్న కానీ, లేకపోతే మనతల్లు వెలుగు రఘు కానీ, లేకపోతే కాళోజీ టీవీ వాళ్ళు కానీ, ఇంకోరు కానీ 100 మంది ఛానల్స్ కేసీఆర్ మీద ఒంటికాల మీద దండెత్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. మేము కూడా అందులో ఒక పాత్ర పోషించాం. సో ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ ఏ రోజు కూడా వాళ్ళందరికీ ఎప్పుడు వాళ్ళు యాడ్ చేసుకుంటారు తప్ప వాళ్ళు నిజమైనటువంటి ప్రజా అభిప్రాయాలని వ్యక్తమే చేయరు. సో ఈ ప్రభుత్వం ఏ దిశగా పైన అవుతుందో ప్రజలే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది తప్ప మాకైతే ఇప్పుడు మేము ఎప్పుడు న్యూట్రల్ క్యాండిడేట్, ఒక రకంగా ఇంక్లైన్ టు కాంగ్రెసే ఉంటాం. కానీ ఒక్క పాలసీ ఈరోజు 9 నెలలు అవుతుంటే ఇదిగో ఇంటర్నల్ స్లైడింగ్ ఒక్కటి పెట్టాడు. చేసినట్లు ఇది ఒక్కటి మంచి పని తప్ప రిమైనింగ్ ఏ డెసిషన్ కూడా ప్రాపర్గా లేదు. చాలామంది ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో నేను ఒక మాట చెప్తున్నాను. అంటే నా దగ్గరకు వచ్చేటువంటి కస్టమర్స్ అంతా ఏం మాట్లాడుకుంటున్నారు అనేది. జనరల్గా ఇన్స్టంట్ జస్టిస్ అని ఒక పదం ఉంటుంది అనమాట. అంటే ఎవడైనా తప్పు చేసింది అనుకో వాడిని కాల్ చేస్తాడు పోలీసు వాళ్ళు. దీన్ని ఇన్స్టంట్ జస్టిస్ అంటారు. ఇప్పుడు మీరు హైడ్రా పేరుతో కూల్చేది కూడా
ఒక చట్టం లేదు, న్యాయం లేదు, డైరెక్ట్గా పోవాలా, కూల్చేయాలా. ఇప్పుడు మీరు కూడా ఈ సీట్లు ఇవ్వము అని డే 1 రోజు చెప్పుంటే పేరెంట్స్ అందరూ ఎవరి ద్వారా వాళ్ళు చూసుకునేవాళ్ళు, ముందుగా జాగ్రత్త పడుతుండేవాళ్ళు. ఇన్స్టెంట్ జస్టిస్ అనమాట. అంటే మీకు ఎప్పుడు ఏం పాలసీ తీసుకుంటారనేది మీకే ప్రొడిక్షన్ లేకుండా చేస్తే ఎంత కష్టం అయిపోతుంది ప్రజలకి. ప్రజలకి కష్టం, మాకు కూడా కష్టం జరిగింది. సో ఇదైతే ప్రభుత్వ విధానం అయితే కరెక్ట్ కాదు. ఒక పాలసీ డెసిషన్ని ఒక ప్రాంప్ట్గా పద్ధతిలో ముందుగా తెలియజేసి మేము ఇదిగో వాళ్ళు హైకోర్టు కూడా ఏం చెప్పిందండి, యాక్చువల్గా చెప్పింది ఏంటంటే మీరు మార్చి నెలలో పర్మిషన్ ఇస్తే జేఎన్టీ వాళ్ళు మార్చి నెలలో పర్మిషన్ ఇచ్చారు, ఏఐసిటీ వాళ్ళు మే నెలలో పర్మిషన్ ఇచ్చారు. మేము ఇచ్చినా ఆ రోజే ఇవ్వము అని ఖరాఖండిగా మీరు ఒక రిజెక్షన్ ప్రపోజల్ పెట్టేసి ఉంటే ఏ కాలేజీ వాళ్ళు ఆ కాలేజీ వాళ్ళు అలర్ట్ అయిపోయి ఉండేవాళ్ళు, దాని యొక్క స్టేక్ హోల్డర్స్ అలర్ట్ అయి ఉండేవాళ్ళు, పేరెంట్స్ కూడా అలర్ట్ అయి ఉండేవాళ్ళు. ఈ రోజు ఎవరికి కష్టం కలగకుండా పోయి ఉండేది. మీరు నానస్తారు మీకు నచ్చినట్టు రిజెక్ట్ చేస్తారు. ఇది ఎక్కడ పాలసీ? ఇంకొక విచిత్రమైన సంఘటన చెప్తాను ప్రజల కోసం. నేను మొన్న టీచర్స్ డే జరిగింది. ఎక్కడైనా ప్రపంచ చరిత్రలో కానీ వ్యక్తి అన్నోళ్ళు ఎవరైనా సరే ఈరోజు టీచర్స్ డే అంటే ముందు రోజు నైట్ 6,500 మంది టీచర్స్ ఉద్యోగాల్లో నుంచి తీసేస్తారండి. ఇంకా ఒక్కరోజు తప్ప మీకు ఇంకెక్కడ డే దొరకలేదా వాళ్ళని తీసేయడానికి? 6,500 మంది టీచర్స్ని ఈ రోజు టీచర్స్ డే అంటే ముందు రోజు వాళ్ళకి మెసేజ్ పంపించారు నైట్ 3 గంటలకు 2 గంటలకు మీ ఉద్యోగాలు లేవు ఇక రేపటి నుంచి అని. వాళ్ళంతా కాంట్రాక్ట్ లెక్చరర్స్. అంటే ఏం సందేశం ఇవ్వదలుచుకుందో ఈ ప్రభుత్వం నాకైతే తెలియట్లేదు. బట్ మాకైతే హైయర్ ఎడ్యుకేషన్ సెక్షన్ మేము ఎప్పుడూ క్లీన్గా మానిటర్ చేస్తుంటాం. కానీ సో వీఆర్ వెరీ వెరీ అన్హ్యాపీ విత్ దిస్ గవర్నమెంట్. అండ్ గవర్నమెంట్ హ్యాస్ నాట్ అసలు ఏది కూడా ప్రాపర్గా ఒక పద్ధతి ప్రకారం అయితే అడ్మిషన్ ప్రక్రియ కానీ ఈవెన్ ఎంబీబీఎస్ సిస్టమ్ తీసుకున్నా కూడా 10 అడుగులు ముందుకి 20 అడుగులు వెనక్కి అన్నట్టుగా నడుస్తుంది. ఈరోజు దేశం అంతా కౌన్సిలింగ్ స్టార్ట్ అయితే తెలంగాణ కౌన్సిలింగ్ ఇంకా తొలి దశలోనే ఉండిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో అల్టిమేట్గా నేను పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే జడ్జిమెంట్ అయితే 100% కాలేజీలకు ఫేవర్గా వచ్చింది. కానీ ఈ ప్రభుత్వం ఈ యొక్క హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ఇచ్చినటువంటి జడ్జిమెంట్నైనా అమలు చేస్తుందనేటువంటి నమ్మకం లేనప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో ఇక మీకు మీరే ఆలోచించుకోవాలి. బట్ వీ హోప్ ఎప్పుడు కూడా మనం ఆప్టిమిస్టిక్గా ఉండాలి. కాబట్టి ఈ డెసిషన్ని అయినా చూసుకొని బుర్రా వెంకటేశం గారు కానీ, లేకపోతే దేవసేన మేడం, కమిషనర్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే మన హైయర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రేవంత్ రెడ్డి అని కానీ ఎవరైనా దీన్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొచ్చి ఉన్నటువంటి కొద్దిమంది విద్యార్థులకైనా న్యాయం జరిగేటట్టు మీరు ఒక పాలసీ డెసిషన్ ప్రకటించండి. ఇప్పుడు మీరు హైకోర్టు జడ్జిమెంట్ ఓకే అమలు పరచదలుచుకోలేదు, ఓకే అండి మేము ఇది చేయము, మేము సుప్రీంకోర్టుకి వెళ్తున్నాం, ఒక పాలసీ మాట చెప్పండి. ఏమీ చెప్పరు, గమ్ముగా ఉంటారంటే. సో ఎడ్యు9 నెక్స్ట్ ఇక అయిపోయింది 2024. ఒకవేళ వీళ్ళు కానీ సీట్లు ఇవ్వకపోతే ఈ రోజుతోటే 24-25 తాలూకు మనకి ఏదైతే అడ్మిషన్ ప్రక్రియ ఉందో ముగిసింది. రేపటి నుంచి మనం అకాడమిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. 9వ తారీఖు అంటే పిల్లలందరూ కూడా కాలేజీకి వెళ్తూ ఉన్నారు. దాదాపు మోస్ట్ ఆఫ్ ది ప్రైవేట్ యూనివర్సిటీస్, శ్రీనిధి కానీ, గురునానక్ కానీ, ఎంఎన్ఆర్ కానీ, అదర్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏదైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా 15-16 తారీఖుల నుంచి మోస్ట్లీ 16వ తారీఖు నుంచి కానీ 15వ తారీఖు నుంచి కానీ క్లాస్ వర్క్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడంతా కూడా ఇండక్షన్ ప్రోగ్రామ్స్ నడుస్తూ ఉన్నాయి. సో మీరంతా కాలేజీలను ఎంజాయ్ చేయండి. చేరినటువంటి పిల్లలు ఇంకా 1% అంటే ఒక 100 నుంచి 200 మంది పిల్లలు ఇంకా బయటే ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు అగమ్యగోచరంగా ఇప్పుడు కూడా గాల్లో ఉంది. ఎప్పుడైనా సరే ఈరోజు 9వ తారీఖు లాస్ట్ డేట్ అండి. జనరల్గా ఏదైనా ఒక అడ్మిషన్ చేయాలన్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళు ఇచ్చినటువంటి డెడ్ లైన్ డేట్ 10వ తారీఖు, ఈరోజు లాస్ట్ డేట్ అనమాట. మేము ఇంతకుముందు కాలంలో ఏదైనా అడ్మిషన్ లేట్ అయింది అనుకోండి 10,000 రూపాయలు పెనాల్టీ వేసేవాళ్ళు. పెనాల్టీ వేసి నెలాఖరు దాకా అడ్మిషన్ చేసుకునేవాళ్ళం. కానీ ఈ ప్రభుత్వం దానికి కూడా అనుమతి లేదనమాట. అంటే మొత్తం డిసిప్లైన్ 100%. ఇదే నార్త్ కొరియానా లేకపోతే కిమ్ ప్రభుత్వంలో ఉన్నావా? ఇంత డిసిప్లైన్గా బతకడం అయితే భారతీయులుగా మా వల్ల అయితే కాదు. అంటే బెత్తం పట్టుకొని ప్రభుత్వం పరిపాలన చేయాలనిపిస్తే ఈ దేశం కాకపోతే ఇంకో దేశం పోయి బతకొచ్చు. కానీ ఇదేం పంచాయతీ అని బెత్తం పట్టుకొని కరెక్ట్గా ఇదే టైం చేయాలని స్కూల్ పిల్లలు లెక్క దండించడం ప్రభుత్వం నాకేం అర్థం కావట్లేదు. ఇండియా అంటేనే ఒక ఈజీ గవర్నెన్స్ ఉంటుంది, మనిషి ఈజీగా బతకొచ్చు అనుకుంటారు. అమెరికాలో బతికితే నెలకు 10 లక్షల రూపాయలు వస్తాయి. ఏడుండి ఇంత డిసిప్లైనా? మరి ఇది డిసిప్లైన్ కూడా కాదు, ప్రెడిక్టబిలిటీ లేదు, డిసిప్లైన్ అంటున్నారు. మళ్ళీ 10వ తారీఖు అంటే 10వ తారీఖు లోపల 3 గంటలకు 4 గంటలకు వెబ్సైట్ మూసేస్తారండి. ఇంక రేపు టైమ్స్ లేదంట అడ్మిషన్స్. రోజుకు ఒక పాలసీ. మాకైతే ఎడ్యుకేషన్ వ్యవస్థలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని చెప్పేసి నేనైతే నిర్ధారణగా చెప్తున్నాను. ఏమీ చేయలేదు, అన్ని అనౌన్స్మెంట్స్ జరుగుతున్నాయి. ఒకవైపు ఆయన కాంట్రడిక్షన్ డెసిషన్ చెప్తాను చూడండి. మెకానికల్, సివిల్, ట్రిపుల్ బతికించా అన్నాడు. వాళ్ళందరినీ తీసుకొచ్చేసి మళ్ళీ సిఎస్సిలోకి మార్చినారు. ఆ సీట్లన్నీ ఖాళీ పోయినాయి. సో ఈ ప్రభుత్వం అయితే పనితీరు అయితే చాలా ఘోరంగా ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ప్రాపర్గా పనిచేయలేదు. నేను అదైతే టీఆర్ఎస్ నేను కూడా కాంగ్రెస్ వాడినే. ఈ ఓటేసినందుకు నాకైతే ఈ సంవత్సరం అన్ని నష్టాలే, ఉపయోగం అయితే ఏం లే. సో మాకు వచ్చినటువంటి పేరెంట్స్, మా వీడియోలు చూసినటువంటి పేరెంట్స్ 2024 సంవత్సరంలో నెక్స్ట్ మనం ఇంకొక 3-4 డేస్ అయితే ట్యూషన్స్ స్టార్ట్ చేస్తామండి. పిల్లలకి ఏదైతే ఉందో సబ్జెక్ట్ వారీగా ట్యూషన్స్, ఏదైనా మీకు బ్యాక్లాగ్స్ పడ్డా కానీ ఆ ట్యూషన్స్ స్టార్ట్ చేసుకుంటాం. అదేవిధంగా కోర్సెస్ ఏదైతే ఉన్నాయో డేటా సైన్స్ కానీ, ఏఎంఎల్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ కానీ, ఫుల్ స్టాక్ కానీ, ఇవన్నీ కోర్సులు కూడా మన దాంట్లో నడుస్తాయి. మీకు అత్యంత చౌక రేట్లో మీకు ఈ కోర్సెస్ కూడా అందించడం జరుగుతుంది. ఫ్యూచర్ వీడియోస్ అన్నీ దాని రిలేటెడ్గా ఉంటాయి. స్టిల్ ఇప్పుడు కూడా జడ్జిమెంట్ ప్రకారంగా వీళ్ళు సీట్లు ఇస్తారని ఆశిస్తూనే ఈ వీడియో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.